అందరికీ శుభోదయం అండి. మొట్టమొదటిగా అందరికీ తులేకాదశి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మా గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న విజయ గణపతి దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి శాంతి కళ్యాణం జరుగుతున్నది. మీరందరూ కూడా స్వామివారి కళ్యాణం చూసి అమ్మవారి అయ్యవారి ఆశీర్వచనములు పొందండి. జై విఘ్నేశ్వర. ఆ విఘ్నేశ్వరుడి ఆధ్వర్యంలో ఈ కళ్యాణం జరుగుతున్నట్టుగా ఆ స్వామివారి గుడిలో చక్కగా వెంకటేశ్వర కళ్యాణం జరుగుతోంది. అందరూ కూడా తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తికి అనంతకోటి నమస్కారాలు. వన్స్ అగైన్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. श्रीविघ्नराजं भजे, श्रीविघ्नराजं भजे, श्रीविघ्नराजं भजे. सन्ततमहं कुञ्जरमुखं शङ्करसुतं त्वमिह श्रीविघ्नराजं भजे. सन्ततमहं दन्तिकुञ्जरमुखम् अन्तकान्तकसुतं त्वमिह श्रीविघ्नराजं भजे. सेवितसुरेन्द्रमहनीय गुणशीलं जपतपसमाधिसुखवरदानुकूलं भावितसुरमुनिगणभक्तपरिपालं भयङ्करविशृङ्गमातङ्गकुलकालं श्रीविघ्नराजं भजे, श्रीविघ्नराजं भजे. श्रीविघ्नराजं भजे. कनककेयूरहारावळी कलितगम्भीरगौरगिरिशोभं सुशोभं कामादिभयभरितमूढमदकलिकलुषगम्भीर गौरगिरिशोभम् सनकसुखनारद पतञ्जलि परास मातङ्गमुनिसङ्गसल्लापम् सत्यपदमब्जनयन प्रमुतमुक्तिधर तत्त्वमसि नित्यनिगमादि स्वरूपं श्रीविघ्नराजं भजे, श्रीविघ्नराजं भजे. देवी मानवदेवास्तां विश्वरूपा प्रजोवन्ति तनो मन्त्रे जमोज्जलोहाना निर्वाणस्वामनुस्मरेतो अयमोर्दस्तु मोहर्दस्तु. श्रीगुरुभ्यो नमः. हरि ओम्. भक्तवासी विज्ञप्ति మన SLV అమరావతి నంబర్ 1
గ్రాండ్ అమరావతి నెంబర్ 1 నందు వెయిట్ చేసి ఉన్నటువంటి ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ నెంబర్ 1 నందు వెయిట్ చేసి ఉన్నటువంటి శ్రీ విజయ గణపతి స్వామి వారి దేవస్థానంలో శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి వారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం తొలి ఏకాదశి మహాపర్వదిన సందర్భంగా అంగరంగ వైభవోపేతంగా చక్కగా భక్తులందరి చేత నిర్వహించబడుతోంది. మరికొద్ది సేపట్లో స్వామివారి ఊరేగింపుగా చక్కగా వస్తారు. అందరూ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. గజానన మహారాజ్ కి జై శ్రీరామ్. అయ్యా రండి.
చూడయ్యా ఒకసారి. బ్యాటరీ హలో కనెక్షన్ బ్యాటరీ ఉండదు, సడన్గా బ్యాటరీ పోదు, కనెక్షన్ ఉంటుంది. మల్లెపూలు ఆయనే పెట్టారు మంచిగా అందరూ కూడా అభినందించాలి అంటారు స్వామివారికి. ఓం గోవింద గోవింద వినిపించలేదు నా స్వామివారి ఎన్ని చెప్పాలన్నారు స్వామివారి. గోవింద గోవింద గోవింద. తొలి ఏకాదశి మహాపర్వదిన సందర్భంగా మనం సంకల్పించాం. ఏమైనా సంకల్పించాం? ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా చక్కగా గట్టిగా సంకల్పించారు. ఏమని? తొలి ఏకాదశి రోజు స్వామివారికి ఎలాగైనా సరే శాంతి కళ్యాణం మనం చేసుకోవాలి. ఆ కళ్యాణంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే ఎదుర్కొని చక్కగా స్వామివారికి విశేషంగా అంగరంగ వైభవంగా మనకున్నంతలోనే స్వామివారి యొక్క శాంతి కళ్యాణం చేసుకోవాలి. భక్తులందరినీ కూడా ఆ భక్తిలో ముంచాలి అనేటువంటి సంకల్పాన్ని అందరూ కూడా చక్కగా తలుచుకున్నారు. అలాంటి సంకల్పాన్ని ముంచుకొని చక్కగా స్వామివారికి మనమందరం కూడా విశేషంగా శాంతి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవపేతంగా భక్తులందరి సమక్షంలో కూడా చక్కగా నిర్వహించుకుంటున్నాం. ఇలాంటి మహత్తరమైన కార్యక్రమం తలుచుకొని చేయాలంటే సామాన్యమైన విషయం కాదు. అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా అవన్నీ కూడా ఎత్తుకొని చక్కగా అందరూ కూడా ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి అందరికీ కూడా చక్కగా నచ్చజెప్పి అందరికీ కూడా అనేకమైనటువంటి విషయాలు చెప్పి చక్కగా స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవాన్ని అందరం కూడా తల ఒక చెయ్యి వేసుకొని అందరూ ఒక మాట మీద ఉండి తల ఒకటి కూడా చేసుకుంటూ చక్కగా శాంతి కళ్యాణ మహోత్సవాన్ని మనమందరం కూడా సంకల్పించుకున్నాం. మనం చేయగలిగింది ఏంటయ్యా అంటే, మనం చేయగలిగింది ఏంటి? కేవలం స్వామివారి యొక్క నామాన్ని స్మరించడమే. మనం చేయగలిగింది అలా ఏంటి? కేవలము స్వామివారి నామాన్ని చక్కగా స్మరించడం, భక్తిలో మనగడం. కళ్ళు మూసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాలే మనకు కనిపించాలి. ఏం కనిపించాలండి? స్వామివారు చెయ్యి ఇలా పెట్టుకొని ఉంటారు. ఎందుకని? పాదాలు చూడమని. ఆ పాదాలే నీకు శరణు అనేటటువంటి అర్థం అన్నమాట. గోవింద గోవింద. ఆ కడిహస్తాన్ని, ఉభయవరదస్తాన్ని చూసారా మీరు? చక్కగా స్వామివారు ఇలా పెట్టుకుని ఉంటారు. ఆ పాదాలు చూడండి అయ్యా అని చూసారా మీరు? తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారి నిజరూప దర్శనాన్ని అందరూ చేసుకున్నారా? ఆ నిజరూప దర్శనంలో స్వామివారిని చక్కగా ఆభరణాలు లేకోకుండా చూసాం. ఆ స్వరూపాన్ని అందరం కూడా ఒకసారి మనస్ఫూర్తిగా తలుచుకుని నమస్కారం చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపరమక్కులవాడ అనాథ రక్షణ గోవింద, మండియాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కలియుగంలో ఆ కథ మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. స్వామివారు భూమి మీదకి ఎందుకు వచ్చారో, ఆ భూమి మీదకి వచ్చి కలియుగంలో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా రక్షించడానికి మన కోసం వైకుంఠం నుంచి కూడా దిగి ఆ తిరుమల తిరుపతిలో స్వామివారి కొలువు అంటున్నారు. మనందరి కోసమే. నా భక్తులు
నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని అమ్మవారిని ఎవరిని కూడా లెక్క చేయకోకుండా మన కోసం దివి నుంచి భూమికి దిగి వచ్చి ఆ శ్రీదేవి భూదేవి సమేతుడై ఆ కలియుగ ప్రత్యక్ష దైవము ఆ వెంకటేశ్వర స్వామి వారు మన కోసం ఇలవేల్పుగా చక్కగా వెలిసి ఉన్నారు. నేను కూడా ఎవరు ప్రతిష్ఠించలే ఆయన్ని, నేను మా తాతలు ఎవరు ప్రతిష్ఠించలేదు. మేము కూడా ఎవరు ప్రతిష్ఠించారు? ఎవ్వరు కూడా ప్రతిష్ఠించలేదు. సాక్షాత్తు ఆయనంతటా ఆయనే దివి నుంచి భూమికి దిగి వచ్చి సాలగ్రామ శిలారూపుడై ఆ స్వామి వారు తిరుమల తిరుపతిలో ప్రత్యక్షమయ్యి మనందరికీ కూడా దర్శనాన్ని ఇస్తున్నారు. మనందరి పాపాలు పోగొట్టడానికి, మనందరికీ కూడా విముక్తిని కలిగించడానికి ఆ వెంకటేశ్వర స్వామి వారు చక్కగా దర్శనాన్ని అన్ని వైపులా, అన్ని రూపాల, అన్ని వేళలా కూడా మనకి అందిస్తూ ఉన్నారు. ఓం గణపతయే నమః, గోవింద గోవింద. అలాగే ఇప్పుడు శాంతి కళ్యాణ మహోత్సవంలో భాగంగా విశ్వక్సేన పూజా కార్యక్రమం నిర్వహించుకున్నాం. అలాగే మనం తెచ్చుకున్నటువంటి ద్రవ్యాలన్నీ కూడా శుద్ధి అవటానికి, మనము కూడా శుద్ధి అవటానికి కూడా మహాపుణ్యాహ వాచనం, స్వస్తి పుణ్యాహ వాచన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. తర్వాత కంకణం అనగా రక్షం రక్షది కంకణ, మనల్ని రక్షించేది ఆ కంకణం. ఆ కంకణానికి పూజ కార్యక్రమం చేసి స్వామి వారికి కట్టి, అలాగే తర్వాత మనం కూడా ఆ కంకణాన్ని చక్కగా ధరించాలి. కంకణం ఎందుకు కట్టుకుంటామంటే మనల్ని రక్షించడానికి. ఆ కంకణంలో అనేక రకమైనటువంటి సర్పాలన్నీ కూడా అనంత శేష తక్ష కర్కోటగా శంఖపాల భీమదంష్టారి మహానాగానం, ఆ నాగా స్వరూపాలన్నీ కూడా ఆ కంకణంలో ఆవాహన చేసి చక్కగా మన చేతికి కట్టుకొని అనేక రకమైనటువంటి రక్షణగా భావించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ కార్యక్రమం అంతా కూడా సజావుగా సాగేటందుకు గాను ఈ కంకణాన్ని మనం ధరిస్తాం. మనం ధరించిన తర్వాత స్వామి వారికి కూడా ఆ కంకణాన్ని ధరిస్తాం. మన కోసం ఆయన కంకణాన్ని కట్టుకుంటారు. గోవింద గోవింద. చక్కగా కంకణానికి పూజ చేయడమా. పూజ అయిన తర్వాత స్వామి వారికి, అమ్మవారికి కూడా కంకణాన్ని కట్టాము. చక్కగా దీక్షగా మనం
చేసుకున్నాం. తర్వాత యజ్ఞోపవీతం అనగా జంధ్యం అని అంటారు. యజ్ఞోపవీతం ధరిస్తున్న స్వామివారికి ఆ ధరింపజేసే ముందు ఆ యజ్ఞోపవీతానికి కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరిపించి ఆ యజ్ఞోపవీతాన్ని కూడా ధరింపజేస్తారు. యజ్ఞోపవీతం ఎందుకు వేస్తారయ్యా అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా చేసేటటువంటి పుణ్య కార్యక్రమాలన్నీ కూడా మంచి ఫలితాన్ని సత్ఫలితాన్ని ఇవ్వడానికి ఆ యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని చేస్తారన్నమాట. ఆ యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని చేసే ముందు ఆ యజ్ఞోపవీతానికి కూడా విశేషమైనటువంటి షోడశ ఉపచార పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిద్దాం. గోవిందా ఆయుష్యమంత్రియం ప్రతిమంత్రిశుభ్రం యజ్ఞోపవీతమస్తు యజ్ఞోపవీతాభ్యో నమో నమః. ఆవాహయామి సహజం పురస్తాత్ ఆయుష్యమంత్రియం ప్రతిమంత్రిశుభ్రం యజ్ఞోపవీతమస్తు యజ్ఞోపవీతాభ్యో నమో నమః. క్షీరేణ ప్రక్షాళ్య యజ్ఞోపవీతాభ్యో నమో నమః. సర్వోపచార పూజాం సమర్పయామి. గోవిందా ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. మాధవాయ నమః. గోవిందాయ నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. శ్రీకేశాయ నమః. అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి. ఓం భూ ఓం సామాన్యంగా కళ్యాణాల్లో ఎవరికైనా సరే పూర్వకాలం ఏమయ్యేదంటే
ఉపనయనం అనగా ఇప్పుడు యజ్ఞోపవీతం వేసాం కదా, యజ్ఞోపవీతం చేయగానే కాశీకి వెళ్ళిపోతారు. కాశీకి వెళ్ళిపోయి పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకొని ఇలా అలా అలా బాటసార్లాగా అలా తిరుగుతూ ఉండేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు మనం కూడా యజ్ఞోపవీతం వేయగానే స్వామివారు బాటసార్లాగా అలా కాశీకి వెళ్ళిపోతున్నట్ట. అలా కాశీకి వెళ్ళిపోయిద్దామా మనం అందరం? ఏం చేద్దాం? పట్టుకొని వచ్చి అయ్యా మా బంగారం సమానం, బంగారం కన్నా ఎక్కువైనటువంటి మాకిద్దరు అమ్మాయిలు ఉన్నారయ్యా, చక్కగా వారిద్దరిని కూడా వివాహం చేసుకొని శ్రీదేవి భూదేవి అనేటటువంటి లక్ష్మీదేవి స్వరూపాలు చక్కగా ఇద్దరు ఉన్నారయ్యా మా అమ్మాయిలు, ఆ ఇద్దరిని కూడా చక్కగా వివాహం చేసుకొని లోకాన్ని చక్కగా రక్షించి లోక కళ్యాణార్థమై మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించు ఓ వెంకటేశ్వర స్వామి అని చక్కగా ఇక్కడ కూర్చున్నటువంటి దంపతులందరూ కూడా అమ్మవారి తరపునగా ఉండి చక్కగా స్వామి వారికి పాద ప్రక్షాళన చేసి చక్కగా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నారు. అట్లాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉన్నది. గోవిందా గోవిందా ఓం పాదస్తవనం. కన్యాదానాన్ని సాగిస్తూ ఉన్నారు. వేదిక మీద కూర్చున్నటువంటి దంపతులందరూ కూడా గోవిందా 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 ఓం సహస్రశీర్షా పురుషః సహస్రభాగ అభోగిత్వదో వృత్తా అంతరిక్షదేహాసురం పురుషైవేదకం సర్వం భూతం సౌమ్యం गोब्राह्मणेभ्यः शुभं भवतु। आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षे प्रवरान्विता भारद्वाज गोत्रोद्भवाय स्वामिवारी गोत्र ఏంటమ్మా? भारद्वाज गोत्र स्वामिवारी గోవిందా అచింత్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య రత్నాకరాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ గోవిందా. స్వామివారు ఎలా ఉంటారు? నిత్య యౌవనంగా ఉంటారట. గోవిందా. ఆయన యొక్క అందాన్ని ఎవరూ కూడా వివరించలేము, ఎవరూ కూడా పొగడలేము, ఎవరూ కూడా సరి సమానం కాదు. అంతే ఎప్పుడు చూసినా నిత్య యౌవనంగా ఉంటారట స్వామివారు. స్వామివారు శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ గోవిందా. తర్వాత అమ్మవారు శ్రీదేవి అమ్మవారి యొక్క ప్రవర చదువుతున్నాం. చిరుసాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. భార్గవచ్యవనాప్నువా మౌర్య జమదగ్ని పంచారుషయ ప్రవరాన్విత భార్గవ సగోత్రోద్భవీ. అమ్మవారి యొక్క శ్రీదేవి అమ్మవారి యొక్క గోత్రం ఏంటయ్యా అంటే భార్గవస గోత్రం. అమ్మవారి గోత్రం ఏంటి? శ్రీదేవి అమ్మవారిది భార్గవస గోత్రం. భార్గవస గోత్రం ఉద్భవం నుంచి ఉద్భవించింది అమ్మవారు. మూల ప్రకృతి రూప అయో నిజ కల్పన భృగుపుత్రీ శ్రీ శ్రీదేవి కన్యా
గోవింద గోవింద. తర్వాత భూదేవి అమ్మవారి యొక్క ప్రవర చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. కాశ్యప ఆవత్సార నైధ్రువ త్రయారుషయ ప్రవరాన్విత కాశ్యప గోత్రోద్భవి. భూదేవి అమ్మవారి యొక్క గోత్రం కాశ్యప గోత్రం అట. కాశ్యప గోత్రం నుంచి ఉద్భవించింది ఆవిడ. విష్ణో పురాణ మహిషి ప్రకృత్యంశ సంభూత కశ్యప ప్రజాపతే సంకల్పతనయా శ్రీ భూదేవి నామ్నీం కన్యాం. గోవింద గోవింద. శ్రీదేవి భూదేవి సమేతుడై ఆ శ్రీనివాస స్వామి వారి యొక్క గోత్రనామాలు ప్రవరలన్నీ కూడా చక్కగా మీకు వివరించడం జరిగినది. ఇదంతా కూడా దేనికి చేస్తున్నామంటే మన ఆనందం కోసం, లోక కళ్యాణం కోసం, గోవింద నామాన్ని మనం నిరంతరము కూడా స్మరించడం కోసం, స్వామి వారి యొక్క నిత్య కైంకర్య కార్యక్రమాల్లో మనం ఎల్లప్పుడూ కూడా స్వామి వారిని మరిచిపోకుండా తెలుసుకుంటూ ఉండడానికి కోసం మనం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్నాం. స్వామి వారి యొక్క గోత్రం ఏంటండి? గుర్తుపెట్టుకోవాలి చక్కగా. భరద్వాజ గోత్రం స్వామి వారి యొక్క గోత్రం. శ్రీనివాస పరబ్రహ్మణేవరాయ గోవింద. శ్రీదేవి యొక్క అమ్మవారి గోత్రం ఏంటి? భార్గవస గోత్రం. భూదేవి అమ్మవారి యొక్క గోత్రం కాశ్యపస గోత్రం. చక్కగా అమ్మవారి గోత్రనామాలన్నీ కూడా వివరించాం. చక్కగా స్వామివారి యొక్క పాద ప్రక్షాళన చేసి ఉన్నారు. తర్వాత స్వామివారిని అమ్మవారిని కూడా ఇద్దరిని కూడా కళ్యాణ మండప సింహాసనం మీద కూర్చోబెట్టడానికి నూతన మధుబర్కాలు స్వామివారికి దంపతులందరూ కూడా సమర్పిస్తూ ఉన్నారు. చక్కగా అవన్నీ కూడా సిద్ధం చేసుకోవడమా, పల్లెల్లో పెట్టుకోండి, తాంబూలం పెట్టుకోండి, వైంట్రీలు వాయించండిగా. వినమ్రతతో శ్రీ తొలి ఏకాదశి మహాపర్వ సందర్భంగా శాంతి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామి వారికి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ నూతన మధుబర్కాలు సర్వాభరణాలు సమర్పించి గోవింద గోవింద నమస్కారం తీసుకోండి. మా భక్తులందరూ కూడా చక్కగా సమర్పించి ఉన్నారు. గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామి నమో నమః. మధుబర్కం సమర్పయామి. అయం మధుబర్కో అయం మధుబర్కో అయం తే మధుబర్కః. ఓం శ్రీ విద్యాయ
విశేషమైనటువంటి ద్రవ్యం తేనె పెరుగు కలిగినటువంటి మధురమైనటువంటి మధుర పదార్థం అనగా మధుపర్కం అని అంటారు. స్వామివారికి చక్కగా నివేదిస్తున్నారు. అందరూ నమస్కారం చేసుకోండి. గోవిందా ఓమయం ఆరోగ్యపు మేళపడ ఓమయం మధువర్కో అయం మధువర్కో అయం మధువర్క మహాసంకల్ప పఠనాన్ని గావిస్తూ ఉన్నారు. ఓం భగవద్గీతాయ హంసమనిధో పరమేశ్వరదిశ్యాః పరమేశ్వర ప్రీత్యర్థం గోవిందా చక్కగా విశేషమైనటువంటి మహాసంకల్పాన్ని పఠిస్తూ ఉన్నారు. చక్కగా పేరు మీద గోవింద నామస్మరణ అందరూ కూడా గోవింద నామస్మరణాన్ని పఠిస్తూ ఉన్నారు. ఓం శ్రీ భగవతో ఓం అస్య భగవతో దేవదేవస్య శ్రీమన్మహాదేవస్య అజింత్యా పరిమిత శక్త్యా ప్రియమాణస్య మహాజనోఘమధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకదమే వ్యక్తి ప్రకృతి మహాదాంకార పృథివ్యావస్తేజో వాయురాకాశాద్యావృణీరావృతే అస్మిన్ వారి బ్రహ్మాండ మండల కరండయోర్మధ్యే. ఈ మహాసంకల్పం ఏంటయ్యా అంటే మనం ఏదన్నా సరే చిన్నటువంటి పూజా కార్యక్రమం చేస్తేనే చిన్న సంకల్పం అనేది చెప్పుకుంటాం. ఆ సంకల్పంలో మన దగ్గర ఉన్నటువంటి నదీ జలాలు పుణ్యక్షేత్రాలు కూడా వస్తాయి. అలాంటిది ఈ విశ్వానికి అధిపతి అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి నదులు పుణ్యక్షేత్రాలు సుప్రసిద్ధమైనటువంటి ఊర్ల పేర్లు అవన్నీ కూడా చక్కగా వస్తాయి. ఈ మహాసంకల్పం విన్న వారికి ఎటువంటి పుణ్య ఫలితం దక్కుతుందో మహాసంకల్పం అయిన తర్వాత మీకు అందరికి కూడా వివరిస్తాను. చక్కగా భక్తి శ్రద్ధలతో ఈ మహాసంకల్పాన్ని అందరూ కూడా వినవలసిందిగా మరీ చక్కగా చెబుతున్నారు.